గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే నేను ఒక స్టోరీ చదివి చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యా. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే ఇది ఒక చిన్న స్టోరీ, చాలా ఇంప్రెసివ్గా ఉండేది. హైదరాబాద్ లాంటి పెద్ద మహానగరం. ఆ మహానగరంలో మనందరికీ తెలుసు చాలా అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇందులో ఒక అపార్ట్మెంట్లు, 2 అపార్ట్మెంట్లు, ఏ అనే అపార్ట్మెంటు, బి అనే అపార్ట్మెంట్, 2 అపార్ట్మెంట్స్. ఏ అనే అపార్ట్మెంట్లో ఫోర్త్ ప్లాట్లో ఒక జంట కాపురం ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బి అనే అపార్ట్మెంటు ఫోర్త్ ప్లాట్లో ఒక జంట ఉన్నారు. అయితే వీళ్ళలో వాళ్ళ హస్బెండ్ మాత్రం ఎంప్లాయ్, ఈవిడ ఎంప్లాయ్ కాదు. అయితే వీళ్ళిద్దరికి 2 పిల్లలు. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు. మొత్తం ఈ బి అనే అపార్ట్మెంటు ఈ ఫోర్త్ ప్లాట్లో 5 వాళ్ళు దే ఆర్ లివింగ్ హియర్. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే. అయితే వీళ్ళిద్దరికి 2 ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇద్దరికి చెరొక కారు ఉంది. ఓకే. అయితే ఈ ఈ అమ్మాయి ఉంది కదా, బి అపార్ట్మెంట్లో ఉన్న ఒక అమ్మాయికి ఈ అమ్మాయి గురించి తెలిసింది. మరి వాళ్ళు వీళ్ళ ద్వారా మెల్లగా తెలుస్తూ ఉండేది కదా. తెలిసిన దగ్గర నుంచి ఈ అమ్మాయి పొద్దున్నే బాల్కనీలోకి వచ్చి ఏ అపార్ట్మెంట్లో ఫోర్త్ ప్లాట్లో ఉన్న అమ్మాయిని చూసి కొంచెం రోజు ఇలా అనుకుంటూ ఉండిద్ది, అయ్యో ఆ అమ్మాయి బాగా చదువుకుంది, ₹1,00,000 సంపాదిస్తుంది, కారు ఉంది, ఇంక తర్వాత మంచి మొగుడు, మంచి లైఫ్, మంచి ఆర్నమెంట్స్, చాలా హ్యాపీగా ఉంటుంది అని ఈ అమ్మాయి రోజు ఆ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉండిద్ది. ఈ అమ్మాయి కూడా, ఈ అపార్ట్మెంట్లో అమ్మాయి కూడా పొద్దున్న ఆఫీస్కి రెడీ అవుతూ పొద్దున్న వచ్చి కొంచెం ఆ బాల్కనీలో నిలబడి కొంచెం డ్రెస్సింగు లేకపోతే ఫేషియల్ అవన్నీ చేసుకుంటూ ఈ బి అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తూ ఉండేది. ఈ అమ్మాయి చూస్తూ ఉండేది. ఈ అమ్మాయి మాత్రం ఈ 5 కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఈ అమ్మాయి మాత్రం ఈ అమ్మాయికి వెళ్ళి చూసి వాళ్ళ ఆయనతో రోజు గొడవ పడుతూ ఉండేది. చాలయ్యా, అది ఆ అమ్మాయికి మొగుడు, పిల్లల కార్లు, మనకి స్కూటర్లు తప్ప, బైకులు తప్ప ఏమీ లేవు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారో అని మొగుడుతో గొడవ, మనకు డబ్బులు లేవని. అఫ్కోర్స్ నాకు తెలిసి 99% చిన్న సమస్యలకి డబ్బులే కారణం, నేను కాదన్ను. ఓకే, గొడవలు పడుతూ ఉన్నారు. సరే, ఇదంతా ఈ అమ్మాయిని చూసి చాలా జలసిగా కూడా ఫీల్ అవుతూ ఉంది. ఒకరోజు సడన్గా ఈ బి అపార్ట్మెంట్లో ఉంది కదా 5 కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయిని నిద్ర లేచలేకే ఈ అపార్ట్మెంట్ దగ్గర పెద్ద అంబులెన్స్ ఒకటి ఉంది. ఏంటి అంబులెన్స్ ఉంది అని పొద్దున్నే పెద్దగా పట్టించుకోలేదు. మధ్యాహ్నానికి ఏంటి అంబులెన్స్ అది ఇదని అందరిని అడిగేలేకే ఈ అమ్మాయికి ఒక చిన్న న్యూస్ తెలిసింది. అది ఫోర్త్ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఉంది కదా, మీ ఎదురింటి అపార్ట్మెంట్లో ఫోర్త్ ప్లాట్లో ఆ అమ్మాయి 2 3 పిల్లలు రోజు జాబ్కి వెళ్తారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఎవరో చెప్పారు. ఈ అమ్మాయికి షాకు. ఎవడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేలేకే ఆ అపార్ట్మెంట్ బయట అంబులెన్స్ దగ్గర ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, చనిపోయిన వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. ఆవిడ ఏడుస్తూ ఇలా అంటుంది, అమ్మ పెళ్ళి 10 ఏళ్ళు అవుతుందమ్మా, 2 పిల్లలు ఎవరు లేరమ్మా, అదే బాధమ్మ, దీనికి అదే బాధమ్మా అని ఏడుస్తుంది. పైగా ఎలా కూడా ఏడుస్తుంది, అమ్మ రోజు నా బిడ్డ చెప్పేదమ్మా, ఆ ఎదురింట్లో ఎవరికో ఒక ఆమె కంటే 2 పిల్లలంట, వాళ్ళ అమ్మగారు కూడా ఆవిడతోనే ఉంటున్నారంట, రోజు లేచి ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి నా కూతురు చూస్తూ ఉందమ్మా అని ఏడ్చింది. ఏడ్చలేకే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో నుంచి పైనుంచి కిందకు వచ్చిన ఈ అపార్ట్మెంట్ ఆవిడ ఉంది కదా, అమ్మగారు 2 పిల్లలు ఉన్న ఆవిడ ఇవన్నీ విని షాక్ గురైపోయి ఆవిడ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. సరే, ఈ డెడ్ బాడీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి, అది వేరే మ్యాటర్. ఇప్పుడు ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసింది. ఇదేంటి, నేను పొద్దున్నే లేచి ఈ అమ్మాయికి జాబ్ అని నేను ఆనందపడటం ఏంటి, నేను జలసీగా ఫీల్ అవటం ఏంటి, ఈ అమ్మాయి కారు ఉందని నేను బాధపడటం ఏంటి, నేను జలసీగా ఫీల్ అవటం ఏంటి, ఈ అమ్మాయి మా ఇంటికి వెళ్ళి చూసి నాకు 2 పిల్లలని జలసీగా ఫీల్ అవటం ఏంటి, వాళ్ళ అమ్మగారు తన దగ్గర లేదు, మా అమ్మగారు నా దగ్గర ఉందని ఈ అమ్మాయి జలసీగా ఫీల్ అవటం ఏంటి. ఈ అమ్మాయికి ఒకసారి షాక్. సరే, ఈ స్టోరీని ఇంతటితో ఆపేద్దాం. ఈ స్టోరీలో నేనేం చెప్పాలనుకున్నానంటే, మన జీవితం తప్ప పక్కోడి జీవితం మనకెప్పుడు అందంగా నగపడిద్ది. మళ్ళీ చెప్తున్నా, మన జీవితం తప్ప పక్కోడి జీవితం మనకెప్పుడు అందంగా కనపడిద్ది. ఎందుకంటే అక్కడ బాధలు మనకు తెలియదు కాబట్టి. ఎంత చెట్టుకి అంత గాలి, మర్రి చెట్టుకి తగ్గ
మర్రి చెట్టుకి సంబంధించిన గాలి ఉండిద్ది, పిల్ల మొక్కకు సంబంధించిన గాలి ఉండిద్ది. దేనికి సంబంధించిన సమస్యలు దానికి ఉంటాయి. పీత సమస్యలు పీతవి, సీత సమస్యలు సీతవి. అసలు సమస్యలు లేకుండా ఎవ్వడిది ఉండదు. మరి ఈ స్టోరీలో మీకు తెలియాల్సిన నీతి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా పక్కోడితో కంపారిజన్ చేసుకోవద్దు. పక్కోడితో కంపారిజన్ చేసుకోండి. ఆడికి కారు ఉందా, మనం కారు తెచ్చుకోవాలి. ఆడికి బంగ్లా ఉందా, మనం బంగ్లా తెచ్చుకోవాలి. అంతవరకే తీసుకోవాలి. ఆళ్ళలాగా బతకట్లేదని మాత్రం తీసుకోవద్దు. అలా బతికితే ఇలాగే చచ్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుందాం. ఆయన సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు అద్భుతమైన సూపర్ స్టార్లు. అద్భుతమైన నటన సీనియర్ ఎన్టీఆర్ది, అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఆయనది. ఈయన ఆయనలాగానే పౌరాణిక వేషాలు వేసి ఆయనలాగానే డైలాగులు చెప్పాలనుకోలేదు. చిరంజీవి గారు ఏమనుకున్నారంటే, నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అని ఆలోచించారు. ఆయనకున్న ప్లస్ పాయింట్ డ్యాన్స్, ఆయనకున్న ప్లస్ పాయింట్ కామెడీ సెన్స్. ఆ రెండింటినీ డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున అతను సౌత్ ఇండియాలోనే కాదు, భారతదేశంలోనే ఒక మెగాస్టార్. అతను ఈరోజు గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా అతను గుర్తించింది. చిరంజీవి గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద వరల్డ్ అని. మీకు అద్భుతం. మళ్ళీ ఏం చెబుతున్నాను, అతను సీనియర్ ఎన్టీఆర్ లాగా, సూపర్ స్టార్ కృష్ణ లాగా వాళ్ళ స్థాయికి వెళ్ళాలని కోరుకున్నాడు, కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేసి వెళ్ళాలనుకోలేదు. అందుకే అతను సూపర్ స్టార్ కృష్ణ, అందుకే సూపర్ స్టార్ కృష్ణ అని దాటి వెళ్ళిపోయి మెగాస్టార్ స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్తా, ఇళయరాజా గారిని తీసుకుందాం. నాకు తెలిసి ప్రపంచంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఏ రోజు బాలసుబ్రహ్మణ్యం లాగా పాటలు పాడదాం అనుకోలేదు. అతనుకున్న మ్యూజిక్ టాలెంట్ని డెవలప్ చేసుకున్నారు. అతను బ్యాక్గ్రౌండ్ అతన్ని ఎందుకు తీసుకున్నానంటే, అతను ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఒక చెప్పులు కుట్టుకునే మాదిగల కమ్యూనిటీకి సంబంధించిన అతనికి సంగీతం అంటే తెలియదు, సప్త స్వరాలు తెలియదు, ఏమీ తెలియదు. కానీ అతనుకున్న ఒక సంగీత టాలెంట్ని డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున సంగీతానికి అతను గాడ్ లాంటోడు. అవునా కదా? బాలసుబ్రహ్మణ్యం లాగా పాటలు పాడదాం అనుకోవాలా. నేనేం చెబుతున్నానంటే, పక్కోళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కారు ఉందా, మనం కారు కొనుక్కోవాలని మాత్రమే తీసుకో. పక్కోళ్ళకి బిల్డింగ్ ఉందా, అది మాత్రమే మనం, అంటే వాళ్ళ కారు వాళ్ళ బింగళాలు తీసుకోమని కాదు. వాళ్ళలాగా కారు కొనుక్కుందాం అనుకో, వాళ్ళలాగా ఇల్లు కొనుక్కున్నామని అనుకో. కానీ వాళ్ళ లైఫ్ని ఇమిటేట్ చేయొద్దు. నువ్వు నీ బ్యాక్గ్రౌండ్లో, నీకున్న గ్రౌండ్లో, నీకున్న సోర్సెస్లో నువ్వు కష్టపడి సాధించుకో. అంతే తప్ప పక్క వాళ్ళని చూస్తూ వాళ్ళు ఉన్నాయి మనకు లేవు, వాళ్ళు ఉన్నాయి మనకు లేవు అంటే అసలు నువ్వు ఎప్పుడు ఇంకా ఆనందపడేది? ఆనందం తర్వాత సంగతి. ఇలాగే సూసైడ్ చేసుకుంటావు. నీకు ఇప్పుడు చూడు, ఈ కథలో ఆ అమ్మాయికి 2 కార్లు ఉన్నాయి, 2 లక్షల శాలరీ. ఆ అమ్మాయికి అయితే వాళ్ళ హస్బెండ్కి అయితే మంచి అపార్ట్మెంట్. పిల్లలు లేరా? లేకపోతే దత్తత తీసుకోండి. అమ్మ లేదా? అమ్మని పిలిపించుకో, ప్రాబ్లం సాల్వ్. కానీ ఎదురు వాళ్ళలాగా నాకు లేరు అని అనుకోవడం వల్లనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆమెకున్న ప్లస్ పాయింట్లను వదిలేసింది. అందుకే నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, సైకాలజీ ప్రకారం మనకి ఏది ఉందో, మనది ఏంటో దాన్నే డెవలప్ చేసుకోండి. అప్పుడు నీ బతుకు నువ్వు బతుకుతావు, నీ నవ్వు నువ్వు నవ్వుతావు, నీకు ఎలా కావాలో నువ్వు అలా బతుకుతావు. నీ స్థాయిలోనే నువ్వు శిఖరాన్ని చేరుకుంటావు. ఇమిటేషన్లు మానే. ఇమిటేషన్ ఈజ్ సూసైడ్. జస్ట్ లీవింగ్ యాజ్ యూ లివ్, డెవలప్ యాజ్ యూ క్యాన్. దట్స్ ఇట్.